దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధ కలిగి ఆలకించండి ప్రియులారా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో చెబుతున్న ఒక ప్రత్యేకమైన మాట, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అనగా ఈ లోకము అంతము కావడానికి దగ్గరపడింది అంటున్నాడు. క్రీస్తు రెండవ రాకడ సమీపముగా ఉన్నది గనక మీరు స్వస్థ బుద్ధి గలవారై, ఆరోగ్యకరమైన మంచి బుద్ధి గలవారై ప్రార్థనలు చేయడానికి మీరు మెలకువగా ఉండండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈనాడు మనం జీవిస్తున్న ఈ కాలం అంత్యకాలం, క్రీస్తు యొక్క వచ్చే ఈ యొక్క రెండవ రాకడ దినాలు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కానీ క్రైస్తవుడు ప్రార్థన చేయడానికి సిద్ధముగా లేడు. ప్రియులారా, ఇంకా సమయం ఉందనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వ మానవాళి రక్షణ కొరకై ఆయన శ్రమలు పొంది, ఆయన రక్తము గార్చి, ఆయన ప్రాణము పెట్టి, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన లేపబడి, ప్రియులారా, పరలోక రాజ్యానికి దేవుని ప్రజల కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నానని చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళి ఆయన మరలా వస్తాను అని చెప్పాడు. నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పాడు. కానీ ఈనాడు క్రైస్తవుడు యేసయ్య రాకడ మర్చిపోతా ఉన్నాడు. ఈ లోకం యొక్క ప్రియులారా పరిస్థితులు చూసి ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు. ప్రియులారా, అసలు ఈ లోకం యొక్క ప్రియులారా అంతము దగ్గర పడిందని ఈనాడు ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలని ఆనాడే పేతురు భక్తుడు చెప్పాడు. ప్రియులారా, ఈనాడు దేవుని బిడ్డలుగా ఉంటూ క్రైస్తవులుగా జీవిస్తూ ప్రార్థనలు చేయలేని పరిస్థితి. అపోస్తుడైన పౌలు అంటాడు, రోమా పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడే రక్షింపబడును అంటాడు. నమ్మి బాప్తీసం పొందిన ప్రతి క్రైస్తవుడు ప్రియులారా ఈనాడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడే రక్షింపబడును అంటాడు. నమ్మి బాప్తీసం తీసుకోగానే అయిపోయింది అనుకుంటున్నారు, కానీ ప్రార్థనా జీవితాలు లేవు, దేవునికి మొరపెట్టడము లేదు. ప్రియులారా, దుష్టుడైన అపవాది సాతానుగాడు చెలరేగుతున్నాడు. ఎన్నో రకాలుగా సాతానుగాడు దాడి చేస్తూ ఉన్నాడు. కానీ క్రైస్తవుడు మేలుకొనుట లేదు. ప్రియులారా, అపోస్తుడైన పేతురు అంటాడు కదా, మొదటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో, ప్రియులారా, మీరు నిబ్బరము గల బుద్ధి గల వారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. ప్రియులారా, నిబ్బరమైన బుద్ధి గల వారై మీరు మెలకువగలిగి ఉండండి. దుష్టుడైన అపవాది ఎవరిని మింగుదురా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ కూడా క్రైస్తవుడు మేలుకొనుటో లేదు. దుష్టుడైన అపవాదిని ఎదిరించేవాడుగా ఉండాలి. ప్రియులారా, సాతానుగాన్ని ఎదిరించేవాడుగా ఉండాలి. క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు ఈనాడు దేవుని యొక్క ప్రియులారా మాట విని ప్రార్థించేవాడుగా ఉండాలి. ప్రియులారా, అపవాదిని ఎదిరించేవాడుగా ఉండాలి. ప్రార్థనా జీవితాలు లేకపోతే క్రైస్తవుడు అపవాదిని జయించలేడు, సాతానుగాన్ని జయించలేడు. ప్రియులారా, గనుక మనం అంత్య దినాల్లో ఉన్నాం.
క్రీస్తు రాకడలో క్రీస్తుని ఎదుర్కోవాలంటే ప్రార్థన శక్తి మనకు ఉండాలి. లూకా సువార్తలో 21వ అధ్యాయం 36వ వచనంలో యేసుప్రభు అంటాడు, మనుష్య కుమారుణ్ణి ఎదుర్కొనడానికి మీరు శక్తి కలిగి నిలబడినట్లుగా మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అంటాడు. మీరు మెలకువగలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్తాడు. జరగబో వీటన్నిటిని కూడా మీరు తప్పించుకొని ఇదిగో మనుష్య కుమారుని ఎదుట మీరు శక్తి కలిగి నిలువునట్లుగా, శక్తి కలిగి నిలిచినట్లుగా మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అంటాడు. ఎడతెగని ప్రార్థన ఆది అపోస్తులు చేశారు. కానీ ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థన జీవితాలు ఆరిపోయినాయి. ప్రియులారా, ఈనాడు క్రీస్తు రాకడ సమీపముగా ఉన్నది, అన్నిటి అంతము సమీపముగా ఉన్నది గనక ప్రతి క్రైస్తవుడు ప్రార్థించేవాడుగా ఉండాలి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఈనాడు వేకువ జామున ప్రార్థన ప్రారంభం కావాలి. ప్రియులారా, ఆనాడు దావీదు వేకువనే దేవుని వెతికినట్లుగా, యోబు భక్తుడు తన కుటుంబం నిమిత్తమై తన పిల్లల నిమిత్తమై ప్రతిరోజు అరుణోదయమున దేవునికి మొరపెట్టినట్లుగా, ప్రియులారా జ్ఞానవంతురాలు ఆనాడు ప్రియులారా ఆ సామెతలు 31 ఆ యొక్క 15వ వచన ప్రకారం ఇదిగో జ్ఞానవంతురాలు చీకటితోనూ లేసి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచునంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మార్కు సువార్త 1:35లో ఆయన పెందల కాడనే లేచి చాలా చీకటితో ఉన్నప్పుడే అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన దేవునికి ప్రార్థన చేయించుండెనండి. ఇలా చూస్తే ప్రియులారా, ఉదయకాలమున ప్రియులారా మనకు ముందున్న భక్తులు దేవునికి మొరపెట్టారు. మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా వేకువ జామున ప్రార్థన చేశాడు. ఈనాడు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా ఉంటున్న క్రైస్తవ కుటుంబాల్లో వేకువ జామున ప్రార్థన ఉన్నదా? దావీదంటాడు, ప్రతి ఉదయమున నా కంఠస్వరం దేవునికి వినబడునుగాక అంటాడు. ప్రియులారా, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ప్రియులారా, అనేక సూచనలు కనబడుతూ ఉన్నాయి కనుక ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండండి. సోమర్తనాన్ని విడిచిపెట్టండి. ఈనాడు ప్రతి క్రైస్తవుడు వేకువ జామున ప్రార్థన చేసేవాడుగా ఉండాలి, దేవునికి మొరపెట్టేవాడుగా ఉండాలి. అప్పుడే సాతానుగాని మనం జయించగలుగుతాం, అపవాదిని జయించగలుగుతాం. కనుక ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వేకువ జామున లేసి ప్రార్థన చేయండి. అప్పుడే సాతానుగాని మీరు జయించగలుగుతారు. అప్పుడే దేవుని దీవెనలు పొందుతారు. క్రీస్తు వచ్చే 2వ రాకడలో క్రీస్తుని ఎదుర్కొంటారు. అలాంటి ప్రార్థన శక్తి ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. నేటి ఉదయకాలం ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ప్రతి ఒక్కరిని ప్రార్థనాపరులుగా చేయండి నాయన. ప్రతి ఒక్కరిలో ఉన్న సోమరితనాన్ని మీరు తీసివేయండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఓ ప్రార్థనలు చేయడానికి మీరు మెలకువగలిగి ఉండమంటున్నావు గనక నాయన, ఓ మేమందరము కూడా ప్రభువా, ప్రతి క్రైస్తవుడు కూడా వేకువ జామున లేసి ప్రార్థించుటకు నాయన, మొరపెట్టుటకు, అపవాదిని ఎదిరించడానికి, యేసయ్య మీరు వచ్చే 2వ రాకడలో నేను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికి పరిశుద్ధత ప్రార్థనా జీవితం మీరు అనుగ్రహించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రార్థన చేసే కుటుంబాలుగా సిద్ధపరచునుగాక.